హాయ్ ఫ్రెండ్స్, మనతో నిన్నటి వరకు గంటలు గంటలు మాట్లాడే పార్ట్నర్ ఈరోజు సడన్గా ఒక్కసారి మెసేజ్ చేయడం ఆపేసింది అంటే దానికి రీజన్ ఏంటి అని తెలుసుకునే ముందు నా ఛానల్ని కనుక మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని ద్వారా కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో స్టార్ట్ చేశాడు. నిన్నటి వరకు రోజుకి 50 మెసేజెస్ చేసే ఒక పర్సన్, కాల్స్, చాట్స్, లేట్ నైట్ టాక్స్, ఈరోజు మాత్రం ఒక్కసారిగా సైలెంట్ ఎందుకు అయ్యారు, రిప్లై ఎందుకు స్లో అవుతుంది, తర్వాత షార్ట్ రిప్లైస్, అవి కూడా ఓకే బిజీ. ఇక్కడ నుంచే నీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తుంది. ఏమైంది, నేను ఏమైనా తప్పు చేశానా, లేక వాళ్ళకి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? నువ్వు రీజన్స్ వెతుకుతావు, 10 రీజన్స్ నీ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. బిజీ అయి ఉంటారా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా, ఫోన్ పాడైపోయిందా, ఫ్యామిలీలో ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చా? ఒక్క సింపుల్ రీజన్ ఉంది, అది నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఏంటంటే నీ మీద ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అదే హార్ష్గా అనిపిస్తుంది, కానీ చాలా కేసెస్లో అదే నిజం. ఎందుకంటే ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే టైం క్రియేట్ చేసుకుంటారు. బిజీ అయినా అట్లీస్ట్ 1 మినిట్ అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. రిప్లై ఇవ్వకుండా ఉండడానికి కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారంటే అది సైలెంట్. నువ్వు ఇక వాళ్ళకి ప్రయారిటీ కాదు, కానీ నువ్వు మాత్రం లాస్ట్ సీన్ చెక్ చేస్తూనే ఉంటావు. ఆన్లైన్ చూస్తావు, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని, కానీ నీకు రిప్లై లేదు. అక్కడే హార్ట్ బ్రేక్ కాదు, ఈగో బ్రేక్ అవుతుంది. నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ముందు ఇంట్లో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయారు అని. ఆన్సర్ సింపుల్, ముందు వాళ్ళకి నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు లేదు. అది నువ్వు తప్పు చేసావు అనేది కాదు, వాళ్ళు మారిపోయారు. పీపుల్ కెన్ చేంజ్, ఫీలింగ్స్ కూడా చేంజ్ అవుతాయి, కానీ మనం యాక్సెప్ట్ చేయడం కష్టం. ఎందుకంటే మనం ఇంకా అదే ప్లేస్లో ఉన్నాం. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, మనకి స్టోరీ ఇంకా కొనసాగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇదే పెయిన్ఫుల్ పార్ట్. నువ్వు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నావు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు రిప్లై చేయకపోవడం ద్వారా. అది రూట్ కాదు, అది క్లియర్. కానీ మన క్లారిటీ కంటే హోప్ ఎక్కువగా నచ్చుతుంది. అందుకే నువ్వు ఇంకా వెయిట్ చేస్తావు, ఒక్క మెసేజ్ కోసం, ఒక్క ఎక్స్ప్లెనేషన్స్ కోసం. ఈరోజు ఈ వీడియో తర్వాత నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మెసేజ్ చేయడం ఆపలేరు. వాళ్ళు స్లోలీ నిన్ను వాళ్ళ లైఫ్లో నుంచి రిమూవ్ చేసేసాడు. బ్రేకప్ అయింది చెప్పడానికి 2 సెకండ్స్ చాలు, కానీ యాక్సెప్ట్ చేయడానికి కొన్ని నెలలు, ఇంకొంతమందికి సంవత్సరాలు కూడా పట్టేస్తుంది. నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతావు, కానీ నీ ఫోన్ అన్లాక్ చేసిన వెంటనే నీ స్ట్రెంత్ లాగ్ అవుట్ అవుతుంది. లాస్ట్ కాల్ గుర్తుందా, టేక్ కేర్ అన్నావు. ఏం టేక్ కేర్ అది? నీకు నీ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నావు. నువ్వు ఇంకా ఒక హోప్లోనే బ్రతికేస్తున్నావు. ఆమె మెసేజ్ చేస్తుందేమో, ఒక్కసారైనా కాల్ చేస్తుందేమో, ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో అని. లేదు, అది ఎప్పటికీ జరగదు. నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అంటే అదే నిజం. మార్నింగ్ లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్ ఏమీ లేదు. ఆ సైలెన్స్ నీకు చాలా లౌడ్గా అనిపిస్తుంది. నువ్వు ఆమెను మిస్ అవుతున్నావు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్లీ ఒక హ్యాబిట్ని మిస్ అవుతున్నావు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్, నైట్ స్లీప్ వెల్, ఇలా ర్యాండమ్ టెక్స్ట్, ఇవన్నీ ఒక్కసారిగా స్టాప్ అయిపోవడంతో నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఒక ఎడిక్షన్ లాగా అనమాట. చూడు, నువ్వు కాఫీ అడిక్ట్ అయ్యి ఒక్కసారి కాఫీ మానేస్తే ఎలా హెడేక్ వస్తుందో అలానే అనమాట. ఆమె లేకుండా నీ రోజు స్టార్ట్ అవ్వడం లేదు. నువ్వు లవ్లోనే ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక రొటీన్లో బ్రతికేస్తున్నావు. మెసేజ్ చెయ్యాలా వద్దా అని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు చెప్తుంది అనమాట, కానీ హార్ట్ చేయమనే చెప్తుంది. టైపింగ్ డిలీట్, టైపింగ్ డిలీట్. ఇది లవ్ కాదు, ఇది ఒక సర్కిల్ లాంటి. నువ్వు మెసేజ్ పంపకపోయినా నీ మైండ్ ఆల్రెడీ కన్వర్జేషన్ కంప్లీట్ చేసేస్తుంది. హాయ్ పెట్టావా, ఆమె రిప్లై ఇచ్చింది అనుకుంటావు. తర్వాత ఏమవుతుంది, నీ బ్రెయిన్ ఆల్రెడీ ఫుల్ స్క్రిప్ట్ రాసేసుకుంది, కానీ రియాలిటీలో సీన్ కూడా రాదు. అప్పుడే నీ ఈగో, పెయిన్ మిక్స్ అవుతాయి. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేనేమైనా తప్పు చేశానా? లేదు, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు చేసిన ఒక్క తప్పు, నిన్ను నువ్వు ఎక్కువగా ఇచ్చేసుకున్నావు. టైం, అటెన్షన్, ఎనర్జీ అండ్ ఐడెంటిటీ అన్నీ ఒకేసారి ఇచ్చేయడంతో ఇప్పుడు నీ లైఫ్లో ఏమీ మిగలలేదు. అందుకే నీ దగ్గర ఏమీ మిగలలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వు ఆమెను మిస్ అవుతున్నట్టు కాదు, నువ్వు నీ ఓల్డ్ వెర్షన్ మిస్ అవుతున్నావు. ఆమెతో ఉన్నప్పుడు నువ్వు నిన్ను ఎలా ఉన్నావు, కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, చాలా ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు మాత్రం సైలెంట్, కన్ఫ్యూజ్, ఎంప్టీ. ఆ వెర్షన్ని నువ్వు మిస్ అవుతున్నావు అనమాట. ఒకరోజు నువ్వు ఆమె లాస్ట్ సీన్ చూస్తావు, ఆన్లైన్లో ఉంది కానీ రిప్లై లేదు. అక్కడే ట్రూత్ కనిపిస్తుంది, బిజీ కాదు, ఇంట్రెస్ట్ లేదు. డిఫరెన్స్ చిన్నదే, ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. నువ్వు ఇంకా ఆమె ప్రయారిటీగానే చూస్తున్నావు, కానీ ఆమె నిన్ను ఆప్షన్లో ఎప్పుడో పెట్టేసింది. ఇది యాక్సెప్ట్ చేయడం కష్టం, కానీ అదే రియాలిటీ. నువ్వు ఇంకా చార్ట్స్ స్క్రోల్ చేస్తున్నావు, ఓల్డ్ వాయిస్ నోట్స్, ఫోటోస్, స్క్రీన్ షాట్స్. నువ్వు ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నావు ఈ రిలేషన్షిప్ నిజమే అని ప్రూవ్ చేయడానికి, కానీ ప్రూఫ్ ఉంది, పర్సనే లేదు. వరస్ట్ కాంబో ఏంటో తెలుసా? నువ్వు స్టాకింగ్ చేస్తున్నావు, స్టోరీ చూస్తున్నావు, బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేసుకుంటున్నావు,
డిటెక్టివ్ లెవెల్లా. కానీ ఒక్క క్వశ్చన్, నీ రోల్ ఏమిటి ఇప్పుడు ఆమె లైఫ్లో? ఇయర్ పార్టిసిపెంట్ కాదు. ఇది అర్థమయ్యే రోజు పెయిన్ పీక్ వెళ్తుంది. ఆమె స్మైల్ చేస్తుంది, నువ్వు మాత్రం సాడ్ సాంగ్స్లో ఉంటావు. అక్కడే నీ ఈగో బ్రేక్ అవుతుంది. ఆమె నార్మల్గానే ఉంటుంది, ఆన్సర్ సింపుల్. ఆమె ముందే మూవ్ ఆన్ అయిపోయింది, కానీ నువ్వు లేట్ అయ్యావు. నువ్వు ఇంకా బిగినింగ్లోనే ఉన్నావు. ఆమె ఆల్రెడీ ఎండ్కి వచ్చేసింది. ఇది రేస్ కాదు, కానీ టైమింగ్ డిఫరెంట్ అనమాట. ఒకరోజు నువ్వు డిసైడ్ అవుతావు, ఇలా కంటిన్యూ చేయలేం, కష్టం అని. ఫోన్ పక్కన పెడతావు. 5 minutes, 10 minutes, 30 minutes, మళ్ళీ ఫోన్ తీసుకుంటావు. ఇదే అడిక్షన్ అనమాట. ఒక్కసారి మానేయడం కష్టం, కానీ స్లోలీ రెడ్యూస్ చేసుకోవచ్చు. 100 times నువ్వు ఫోన్ చూసేది 80 times తగ్గించుకో, తర్వాత 50 times తగ్గించుకో. ఇదేం మోటివేషన్ కాదు, జస్ట్ అడ్జస్ట్మెంట్. నువ్వు స్ట్రాంగ్ అవ్వడం కాదు, నువ్వు నిన్ను డిటాచ్ చేసుకుంటున్నావు అనమాట ఆ ఫీలింగ్ నుంచి. ఒకరోజు ఆమె గుర్తొస్తుంది, కానీ వెంటనే డిస్ట్రాక్ట్ అవుతావు. అదే ప్రోగ్రెస్. మరో రోజు కొన్ని మినిట్స్ మాత్రమే ఆలోచిస్తావు. అదే హీలింగ్. మూవ్ ఆన్ అనేది ఒక్కరోజు డెసిషన్ కాదు, డైలీ స్మాల్ డెసిషన్స్. మెసేజ్ చేయకపోవడం, చెక్ చేయకపోవడం, వెయిట్ చేయకపోవడం, ఇవే స్మాల్ స్టెప్స్, కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది. ఒక్కరోజు అద్దం ముందు నిలబడతావు, నీకు నువ్వే కనిపిస్తావు, ఆమె కాదు. అక్కడే నువ్వు తిరిగి వస్తావు, మళ్ళీ బిల్డ్ అవుతావు, స్లోగా, రియల్గా. ఇప్పుడు ఒక క్వశ్చన్, నెక్స్ట్ టైం మళ్ళీ ప్రేమిస్తావు, కానీ నిన్ను నువ్వు కోల్పోయే విధంగా ప్రేమిస్తావా, లేక మళ్ళీ అదే మిస్టేక్ చేస్తావు? ఆమె వెళ్ళిపోయింది, అది మార్చలేము, కానీ నువ్వు ఎలా మారుతావు అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆన్లైన్లోనే ఉంటావా, లేక లైఫ్లో లాగిన్ అవుతావా అనే డెసిషన్ నీడే.